అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల వ్యవహారం కలకలం రేపుతోంది. నిన్న ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి ఎమ్మెల్యే ఇంటి సమీపంలో నిమ్మకాయలు, తెల్ల నువ్వులు విసిరి వెళ్లిపోయారు. ఈ దృశ్యాలను గమనించిన ఎమ్మెల్యే అనుచరులు కారు నెంబర్ను నమోదు చేసి వెంబడించేందుకు ప్రయత్నించగా అప్పటికే వాహనం అక్కడి నుంచి వెళ్లిపోయింది. కారు నెంబర్ ఆధారంగా విచారణ జరిపినప్పుడు అది గుంటూరుకు చెందిన వ్యక్తి పేరుపై నమోదై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆ వాహనాన్ని ఇప్పటికే మరొకరికి విక్రయించినట్లు యజమాని తెలిపినట్లు సమాచారం. ఘటనపై ఎమ్మెల్యే అనుచరులు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలుపుతున్నారు. ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నారు, రాజకీయ సంబంధాలు ఏమైనా ఉన్నాయనే కోణాల్లో ఆరా తీస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల వ్యవహారం కలకలం రేపుతోంది. నిన్న ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి ఎమ్మెల్యే ఇంటి సమీపంలో నిమ్మకాయలు, తెల్ల నువ్వులు విసిరి వెళ్లిపోయారు. ఈ దృశ్యాలను గమనించిన ఎమ్మెల్యే అనుచరులు కారు నెంబర్ను నమోదు చేసి వెంబడించేందుకు ప్రయత్నించగా అప్పటికే వాహనం అక్కడి నుంచి వెళ్లిపోయింది. కారు నెంబర్ ఆధారంగా విచారణ జరిపినప్పుడు అది గుంటూరుకు చెందిన వ్యక్తి పేరుపై నమోదై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆ వాహనాన్ని ఇప్పటికే మరొకరికి విక్రయించినట్లు యజమాని తెలిపినట్లు సమాచారం. ఘటనపై ఎమ్మెల్యే అనుచరులు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నారు, రాజకీయ సంబంధాలు ఏమైనా ఉన్నాయా అనే కోణాలు ఆరా తీస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.